రీసెంట్ టైమ్స్ లో రీసెంట్ గా మనం 2-3 డేస్ బ్యాక్ షణ్ముఖ్ అనే యూట్యూబర్ గంజాయి తీసుకుంటూ దొరికాడు. పోలీసులు ఆయన్ని విచారణ చేసినప్పుడు నేను బాగా డిప్రెషన్ లో ఉన్నాను, నాకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చనిపోవాలనుకుంటున్నాను, అందుకని గంజాయి వాడా అని చెప్పారు. ఆయనే కాదు చాలా మంది కూడా ఈ మధ్య మెయిన్ పర్టికులర్ యూత్ 18-25 చిన్న చిన్న పిల్లలు కూడా మనం అంటే 18 ఇయర్స్ ఇంటర్ పిల్లలు కూడా ఈ మధ్య ఎక్కడ చూసినా మనం డ్రగ్స్ వాడతాం అనేది విరివిగా చూస్తున్నాం సార్. తెగ వాడేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఇలాంటి కారణాలు చెప్తున్నారు. అంటే వాళ్ళు కారణాల వల్ల వాడుతున్నారా, వాడిన దానికి కారణం చెప్తున్నారంటారా? నేను కూడా ఎక్కడో సమ్వేర్ ఐ కమ్ అక్రాస్ దట్ స్టేట్మెంట్. నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి గాంజానో డ్రగ్స్ వాడుతున్నాను చెప్పేసి. డిప్రెషన్లో ఉంటే చేయాల్సింది సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ని కానీ కలిసి కౌన్సిలింగ్ థెరపీ తీసుకోవడం, లేకుంటే మందులు వాడటం, గాంజా వాడటం కాదు. ఓకే, అది ఒక ఎక్స్క్యూజ్. డిప్రెషన్లో ఉన్న కాబట్టి గాంజా వాడతానికి ఎవరైనా కానీ ఒక సైకలాజికల్గా సఫర్ అవుతున్నప్పుడు మీరు ముందు చేయాల్సింది ఒక సైకాలజిస్ట్ని కలవండి. కలిస్తే వాళ్ళు కౌన్సిలింగ్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు. వాళ్ళకి సాధ్యం కానప్పుడు వాళ్ళే దే విల్ రిఫర్ టు సైకియాట్రిస్ట్. వాళ్ళు మెడిసిన్స్ ద్వారా మీ సమస్య మెరుగేందుకు సహాయపడతారు. అంతే తప్ప ఆల్కహాల్ ఆర్ గాంజా ఆర్ డ్రగ్స్ జోలికి వెళ్తే మీరు మరింత లోతు కూరుకుపోతారు. ఎనీ సైకలాజికల్ ప్రాబ్లం నేను ముందు చెప్పేదంటే మీరు ఈ మత్తు పదాలు దూరంగా ఉండని చెప్తాం. ఎందుకంటే అది సమస్య మరింత తీవ్రతం చేస్తుంది. ఇక చట్ట విరుద్ధమైన మందులు వాడటం అనేది మీకు అరెస్ట్కి దారితీస్తుంది. మీరు ఆల్కహాల్ పర్మిటెడ్, ఓకే, మీరు తాగితే మీరు నష్టపోతారు, మీ కుటుంబం నష్టపోతుంది. వేరాజ్ గాంజా ఆర్ డ్రగ్స్ వాడితే చట్ట విరుద్ధం అవి, సో మీరు అరెస్ట్ అవుతారు. వాటిని పట్టించుకోకపోతే మీకు నష్టం. వాటి వల్ల లాభం అనేది జరగదండి. ఖచ్చితంగా ఎనీ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ చెప్పేది ఏంటంటే మీకు మానసిక సమస్యలు ఉన్నప్పుడు ముందు మత్తు పదార్థాలు దూరంగా ఉండండి. అంటే సహజంగా మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు డ్రగ్స్ వాడటానికి ఎక్కువ కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడం కోసం ఒక మార్గంగా చూసుకుంటారు, కానీ దానివల్ల తగ్గకపోక పెరుగుతాయి. మానసిక సమస్య పెరుగుతుంది. సో షణ్ముఖ్ జస్వంత్ చెప్పింది జస్ట్ ఎక్స్క్యూజ్. డ్రగ్స్, నీకు డిప్రెషన్ ఉంటే నువ్వు డాక్టర్ని కలవాలి. డ్రగ్స్ వాడితే ఎట్లాగా? అది చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వాడితే ఎట్లాగా? తప్పు కదా. సో అది ఎక్స్క్యూజ్ అండి, జస్ట్ ఎస్కేపింగ్ కైండ్ ఆఫ్ థింగ్.